భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతా నగర్ మండలం గరీబ్పేట గ్రామంలో భూభారతి చట్టం 2025పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పాల్గొని రెవెన్యూ అధికారులకు, రైతులకు పలు సూచనలు చేశారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో అమలు చేయాలని కోరారు. ఈ రోజు భూభారతి చట్టం యొక్క అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది. గరీబ్పేటలో ఉన్న అనేక భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు వారి యొక్క సమస్యలు పరిష్కరించడం దిశగా రైతుల యొక్క సమస్యలు పరిశీలన చేస్తున్నారు. ఈ భూభారతి చట్టం చేసినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ముఖ్యంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాం. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే రైతుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈ సేవ పానీలు తెచ్చి రైతులకి భూములు అయితే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఈ సేవ పానీలు తెచ్చి రైతులకు హక్కులు కల్పించింది. ఆ హక్కులని తర్వాత వచ్చినాక కేసీఆర్ గవర్నమెంట్ ఈ సేవ పానీలను తీసేసి ధరణి అనే ఒక మోసపూరిత విషయం తీసుకొచ్చి ఆ రైతుల యొక్క హక్కులని కాలరాస్తూ అనేక ఇబ్బందులు కలవేస్తూ రైతులకి రైతు రుణాలు కానీ రైతుల భూములపై హక్కులు కానీ లేకుండా చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి అనే మోసపూరిత వెబ్సైట్ బంగాళాఖాతాలను కలిపి మా రెవెన్యూ మినిస్టర్ గారు భూభారతి అనే చట్టాన్ని తీసుకొచ్చి రైతు యొక్క సమస్యలు పరిష్కరించడం దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా వాళ్ళందరికీ మేలు జరిగే విధంగా పట్టాలు ఇచ్చి వాళ్ళ యొక్క రైతు యొక్క భూ సమస్యలు పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి భూ వివాదాలు కలగకుండా భూభారతి అనే చట్టం తీసుకొచ్చి రైతుల యొక్క పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇలాంటి చట్టం తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, బట్టి విక్రమార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమం ముందు చేస్తూ రైతులకు ఎంతో ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం.